హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే కాల్చిన వంకాయలతో పచ్చడి చేస్తున్నా నేను. చూసేయండి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే వంకాయలు ఒక స్టాండు పెట్టుకుని కాల్చుకున్నా గ్యాస్ మీద. నిప్పుల మీద కాలిస్తే చాలా టేస్ట్ ఉంటుంది, కానీ మనకి ఇక్కడ నిప్పులు దొరకవు కదండి. పొయ్యి ఎక్కడ ఉంటుంది. ఊర్లో అయితే పొయ్యిలు ఉంటాయి కాబట్టి నిప్పుల్లో వేసేస్తారు వంకాయలు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక ఇక్కడైతే నేను గ్యాస్ మీద అయితే స్టాండ్ పెట్టి కాల్చుకున్నా. కాల్చిన తర్వాత ఆ వంకాయల పైన ఆ బ్లాక్ అంతా తీసేసి రోట్లో వేసుకోవాలి. మనము వేసుకుని బాగా దంచుకోవాలి. ఒక స్పూను పసుపు, మనకు తగినంత కారం, ఉప్పు, ఇంకా వెల్లుల్లి వేసుకోవాలి. వేసి బాగా దంచాలి. చాలా తొందరగా అయిపోతుందండి, ఈజీగా. ఎంత ఎక్కువ టైం ఏం పట్టదు దీనికి. ఒక 10 నిమిషాల్లో చేసేయచ్చు. ఇంకా నోటికి టేస్ట్ కూడా ఉంటుంది బాగా. మనకి జ్వరము అట్లా వచ్చినప్పుడు చాలా రుచిగా ఉంటుంది నోటికి, ఏమి తినబుద్ధి కానప్పుడు, ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇది. ఇంకొక ఉల్లిపాయ పచ్చిది వేసుకొని కచ్చవచ్చగా దంచుకోవాలి. ఇంకా రోట్లో చేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది దంచుకుంటే, మిక్సీలో కంటే. నేనైతే కొన్ని చాలా ఎక్కువ రోట్లోనే దంచుతాను, చాలా టేస్ట్ ఉంటాయని. ఇక్కడైతే నా దగ్గర 4-5 వంకాయలు ఉన్నాయి. మా ఇంట్లో ఎక్కువ ఎవరు తినరులేండి, నా కోసమే చేసుకుంటున్నా ఇది. ఇక్కడైతే ఆయిల్ మనం పోపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అలాగే తినేయచ్చు, చాలా బాగుంటుంది. అలాగే కూడా మన ఇష్టం, వేసుకోవాలంటే పోపు వేసుకోవచ్చు. తగినంత ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగి వేసుకుని తర్వాత ఇది మనం నూరుకున్న పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది, కొద్దిగా పచ్చివాసన పోయేటట్టుగా. ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నా, టేస్ట్ చూసి చెప్తా. చాలా బాగుందండి. బాయ్.